యాది పెట్టుకోండి. ఇవాళ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఎట్లా కటింగ్ పెట్టాలన్నా అని చూస్తున్నాడు ఆయన. ఏ స్కీమ్లో ఎట్లా కటింగ్ పెట్టాలి, ఎట్లా కోసేయాలి అన్నది తప్ప పేదల కడుపు నింపాలన్న ఆలోచన కానీ సోయి కానీ ఆయనకు లేదు. లగచర్ల కావచ్చు, హకీంపేట తాండా కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో దుద్యాలలో ఎంత అలజడి, ఇంటింటికి పోయి మా ఆడబిడ్డల్ని ఎట్లా సతాయించిండ్రు, ఆడపిల్లలను కూడా చూడకుండా ఎంత అవమానించిండ్రు దయచేసి మర్చిపోవద్దు. వాళ్ళకు జరిగిన అవమానం వాళ్ళకే జరగలే. మీ కొడంగల్ నియోజకవర్గంలోని మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను వాళ్ళు అవమానించినట్టే తప్ప ఇంకోటి కానే కాదు. ఈ ఎలక్షన్తోని, ఈ వచ్చే పంచాయతీ ఎలక్షన్తోనో లేదా అక్కడ చేసే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్తోనో మీకు ఒక మంచి అవకాశం ఇది. కాంగ్రెస్ వాళ్ళు తొవ్వకు రావాలంటే, కాంగ్రెస్ వాళ్ళ కుక్కతోక వంకర అనే బుద్ధి మారాలంటే వాళ్ళకి ఇప్పుడే మోక మీద దొరుకుతారు. ఇప్పుడు తప్పించుకున్నట్టు ఇంకా 3 ఏళ్ళు మళ్ళీ దొరకరాలు. ఇప్పుడు గట్టిగా గుద్దితే ప్రతి మండలం, బొమ్మరాజ్పేట కావచ్చు, కోస్గి కావచ్చు, దౌలతాబాద్ కావచ్చు, దుద్యాల కావచ్చు, కొడంగల్ కావచ్చు, మద్దూరు కావచ్చు, మీరిగిన గట్టిగా గుద్దితే సౌండ్ ఢిల్లీలో వస్తుంది. ఇక్కడ స్విచ్ చేస్తే, ఇక్కడ కొడంగల్లో మీరు స్విచ్ చేస్తే లైట్ రాహుల్ గాంధీ ఇంట్లో వెలుగుతుంది. అర్థమైందా? ఇక్కడ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది, ఇక్కడ లైట్ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది. అడగరా ఏం రాబాయి, నువ్వు సొంత కాన్స్టిట్యున్సీలనే గెలిచేటట్టు లేవు, నువ్వు రాష్ట్రం ఏం గెలుస్తావు, ఏం నడుపుతావు, ఇక పైసలు మాదేస్తున్నావు కానీ మిగతా ఏం లేవు, ప్రజలలో మొత్తం కథం అయిపోయినావు అని చెప్పి వాళ్ళే బంద్ పెట్టే కథ వస్తుంది. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోండి, ఇంటింటికి పోవాలా. అదే మీ అస్త్రం. మీరు వేరే పాంప్లెట్ కొట్టే అక్కర్లేదు, మీరే ఇంకోటి ఏం చెప్పే అక్కర్లేదు. కాంగ్రెస్ వాళ్ళ మోసమే మీ అస్త్రం అవుతుంది. యాది పెట్టుకోండి. ఎంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తే దాంతో మీకు అర్థమవుతుంది. ఆయనకి ఏమున్నదంటే ఎంతసేపు ఈ 5 ఏళ్లలో పైసలు ఎట్లా సంపాదించాలి, తిరుపతి రెడ్డి లేకపోతే ఆయన కుటుంబం అంతా పంచిచ్చిండు మంచిగా. కలెక్టరేట్లను కూడా పంచిచ్చిండు. ఒకటి సంగారెడ్డి కలెక్టరేటు, ఒకటి రంగారెడ్డి, ఒకటి వికారాబాదు, ఇంకోటి మేడ్చలు. భూముల దందాలలో పడ్డారు అందరు. ఒకటే పని, ఇంకో పని లేదు పాడలేదు, కమిషన్లు, భూముల దందాలు. ఎంత దుర్మార్గుడు అంటే ఈ కమిషన్ల కోసం, పైసల కోసం మూసీ ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టిండు. మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టిండు. మొదలు పెడితే మొత్తం వాళ్ళందరూ ఇల్లు కూలగొడతాను మొదలైండు. ఇక 16,000 ఇండ్లు ఉండే పేదవాళ్ళకి బుల్డోజర్లు పంపి వాటి మీద పెయింటింగ్ లేసుడు మొదలుపెట్టారు. వాళ్ళంతా లైన్ కట్టి మన తెలంగాణ భవన్కు, మన పార్టీ ఆఫీస్కి వచ్చి, అన్న మీరే మమ్మల్ని కాపాడాలంటే మేమందరం పోయినాం, చూసినాం. చూసి ఏం చెప్పినామంటే రేవంత్ రెడ్డికి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 16,000 కోట్లల్లో మూసీ ప్రాజెక్టు చేస్తామని చెప్పి మొత్తం రిపోర్ట్ తయారు చేసినాము. నీకు 10 రెట్లు ఎట్లా పెంచినావు రేటు? 16,000 కోట్లలో అయిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది నీదు? వీళ్ళందరూ ఇల్లు కూలగొట్టే అవసరం ఏమున్నది? పక్కకు బందోబస్తుగా గోడ కట్టి వాళ్ళని బచాయించి యువతలకెళ్ళి చేయొచ్చు ప్రాజెక్టు. అట్లనే మేము తయారు చేసినాం, నువ్వు కూడా అట్లే చేయి, తక్కువ ఖర్చులా అయిపోతుంది. నీ దగ్గర పైసలు లేవు అంటున్నావు, ఏది అడిగినా కూడా పైసలు లేవు, ఏది అడిగినా కూడా నాకు అప్పు పుడతలేదు అంటున్నావు. కాబట్టి మరి తక్కువలో చేసే అవకాశం ఉంటే ఎందుకు వేస్తున్నావు అని చెప్పి లొల్లి పెట్టినాం. లొల్లి పెడితే కొన్ని రోజులు బంద్ పెట్టినట్టు పెట్టిండు. ఎంత కిరాతకుడు అంటే ఇవాళ ఏం చేసిండు ఎరికేనా? ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే 1908లో, ఈరోజు కాదు, 1908 అంటే 117 ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీలో. అప్పుడు నిజాం ఉండే. నిజాం ఏం చేసిండు, మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద 2 చెరువులు కట్టిండు పెద్దవి. గండిపేట అంటాం చూడు మనం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఆ 2 చెరువులు కట్టిండు. కట్టి ఎందుకు కట్టిండు? అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటిని. పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని, నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్లగా ఇడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునగదు. అంటే ఏం చేయాలి? వాతావరణ శాఖ కూడా చెప్తాడు, వచ్చే వారం పెద్ద వర్షం, రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంటు? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగం అన్నా ఖాళీ చేయాలి. దబ్బన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా, కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళ